హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ సౌమ్యాస్ గెలాక్సీ. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈరోజు నేను ఒక సింపుల్ బటర్ఫ్లై మోడల్లో అటువంటి క్రోషా చూపిస్తానండి. ఇది కూడా బార్డర్ డిజైనే. దీనికి కావాల్సినటువంటి 6 కలిపినటువంటి దారాలు, లేదంటే మీకు ఇంకా బటర్ఫ్లై కొద్దిగా లావుగా కావాలంటే 8, 9 కూడా తీసుకోవచ్చు. దారాలు పట్టుకోగలం అనుకుంటే. సో ఇక్కడ నేను 10 నెంబర్ నీడిల్ తీసుకున్నాను. 0.7 ఈ విధంగా మనము నాట్ వేసుకోవాలి. నాట్ వేసుకున్న తర్వాత ఒక చిన్న స్మాల్ మీడియం కంటే ఇంకా స్మాల్ ఉన్నటువంటి బీడ్ వేసుకోవాలన్నమాట. స్టార్టింగ్ బట్టకి నాట్ వేసుకున్న తర్వాత ఈ విధంగా బీడ్ నాట్ వేసుకున్న తర్వాత నీడిల్ పైనకి ఒకసారి దారం చుట్టుకొని ఇక్కడ మనం ఒక చిన్న 2-3 చైన్స్ గ్యాప్ వచ్చినంత దూరంలోంచి మనం ఇట్లా యాంగిల్ లాగా పెట్టుకొని డబల్ క్రోషా వేయాలన్నమాట. ఇక్కడ మనం సో డబల్ క్రోషా వేసిన తర్వాత ఈ విధంగా మనకి షేప్ ఈ విధంగా రావాలి. తర్వాత మనము ఇక్కడ ఒక 2-3 చైన్స్ వేసుకొని ఇప్పుడు నీడిల్ పైనకి దారం 2 సార్లు చుట్టుకుంటాం అనమాట. ఎక్కడైతే మనం డబల్ క్రోషా వేసామో అక్కడి నుంచి మనము త్రిబుల్ క్రోషా వేస్తున్నాము. మీకు అందరికి తెలుసు కదా, త్రిబుల్ క్రోషా నీడిల్ పైనకి 2 సార్లు దారం చుట్టుకుంటే త్రిబుల్ క్రోషా అవుతుంది. సో దానికి 2 లూప్స్కి ఒకసారి, ఇప్పుడు మళ్ళీ 2 లూప్స్కి ఒకసారి జాయిన్ చేస్తున్నాం. మళ్ళీ లాస్ట్ పైన 2 లూప్స్ ఉంటాయి కదా, దానికి మనం జాయిన్ చేస్తాం అనమాట. ఈ విధంగా త్రిబుల్ క్రోషా అయిపోతుంది. త్రిబుల్ క్రోషా వేసిన తర్వాత ఒక చైన్ వేసుకొని ఏదైతే మనము ఇక్కడ త్రిబుల్ క్రోషా వేసినటువంటి చైన్స్కి త్రిబుల్ క్రోషాకి మధ్యన గ్యాప్ ఉంటుందో ఆ గ్యాప్లోంచి మనం సింగిల్ క్రోషాస్ వేసుకోవాలన్నమాట. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఆ విధంగా అన్నమాట. సో ఈ విధంగా మొత్తం త్రిబుల్ క్రోషా పైన గ్యాప్ అంతా ఫిల్లింగ్ ఏమవ్వాలి, సింగిల్ క్రోషాస్ ఫిల్ అయిపోవాలన్నమాట. సో ఒక సైడ్ ఏమో మనకి ప్లెయిన్గా వస్తుంది, అండ్ ఒక సైడ్ ఏమో మనకి సింగిల్ క్రోషా మీదుగా వస్తుందన్నమాట. అంటే మనకు 3 చైన్స్ వేసి ఉంటాం ఇక్కడ ముందర సైడు, దానికి పైన భాగంలో మనము సింగిల్ క్రోషాస్ వేయాలి. ఎక్కడి వరకు వేయాలంటే మనం తీసుకున్నటువంటి త్రిబుల్ క్రోషా యొక్క లెంత్ ఉంటుంది కదా, దాని ప్రకారంగా, లేదంటే 4 or 5 పూర్తిగా నింపేయాలండి. నింపేసామనుకోండి కొద్దిగా ఒక ఐ షేప్ మోడల్లో వస్తుందన్నమాట. ఎక్కడైతే లాస్ట్ ఎండ్ ఎక్కడ చేయాలి అంటే మనం స్టార్టింగ్ త్రిబుల్ క్రోషా వేసామే అందులోంచి కాకుండా లాస్ట్ అందులోంచి వేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, మళ్ళీ నేను నెక్స్ట్ లూప్కి వెళ్ళిపోతున్నాను. సో 2-3 చైన్స్ వేసుకొని నీడిల్ పైనకి 2 సార్లు దారం చుట్టుకొని మళ్ళీ త్రిబుల్ క్రోషా వేస్తాను అనమాట. అట్లా 2 times వేస్తే అది ఒక లూప్ ఐ షేప్లో వస్తుందని చెప్పాను కదా. సో అది బటర్ఫ్లై మోడల్లో కనబడుతుంది అన్నమాట. మనం ఇప్పుడు 3 త్రిబుల్ క్రోషా అయిపోయిన తర్వాత ఒక చైన్ వేసుకొని అక్కడి నుంచే మనం సింగిల్ క్రోషా వేయాలి. ఎక్కడ అంటే మనము త్రిబుల్ క్రోషా గ్యాప్ మధ్యలో, ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఆ విధంగా ఒక సైడ్ మాత్రమే చైన్స్ ఉంటాయి, మిగతా సైడ్ అంతా సింగిల్ క్రోషా వస్తూ ఒక సైడ్ లావుగా ఒక సైడ్ సన్నగా చూడడానికి ఆ విధంగా కనబడుతుంది అనమాట. మనం ఎంతవరకు చేయాలి అంటే మొత్తం మనం త్రిబుల్ క్రోషా లెంత్ ఎంత తీసుకున్నామో ఆ లైన్ మొత్తం అది మొత్తం తీసేసుకోవాలి, సింగిల్ క్రోషా వేయాలన్నమాట. ఈ విధంగా అప్పుడు ఆ 2 కలిపిన మనకు ఒక చిన్న ఐ షేప్లో 2 ఒక ముందర ఒక బటర్ఫ్లై నోస్ వచ్చినట్టుగా ఈ విధంగా కనబడుతుంది. మీకు వీడియోలో ఆ విధంగా కనబడవచ్చు. మీరు అల్లి చూడండి, మీరు అల్లి చూస్తే ఈ విధంగా తెలుస్తుంది. నాలాగే మీకు వచ్చింటే సేమ్ డిజైన్ నాకు ఇన్స్టాలో పోస్ట్ చేసి కామెంట్ పెట్టండి. కామెంట్ పెట్టడం వల్ల ఇంకొకరికి తెలుస్తుంది, మీరు నేను రిప్లై ఇచ్చడం కానీ మీరు ఏ విధమైన డౌట్ అడిగారు ఇంకొకరికి క్లారిఫై చేసిన వాళ్ళు అవుతారు మీరు ఇంకొక డౌట్ అడిగేసి. సో ఇప్పుడు ఎండ్ అయిపోయిందండి. ఎండ్ అయిపోయిన తర్వాత మనకి గ్యాప్ కావాలి కాబట్టి మనం అక్కడ 4 or 5 చైన్స్ వేసుకుంటామన్నమాట. అది కుచ్చు కోసమనే కాకుండా డిజైన్ యొక్క లెంత్ పెరగడానికి మనం ఈ విధంగా వేసుకుంటాం అన్నమాట. కావాలనుకుంటే కుచ్చు కట్టుకోవచ్చు, కానీ మనం ఇక్కడ చేసినటువంటి డిజైన్ యొక్క
షేప్ తెలియాలంటే అక్కడ ప్లెయిన్ వదిలేయడమే కరెక్ట్ అని నాకు అనిపించింది. సో మళ్ళీ నెక్స్ట్ వెంటనే బీడ్ వేస్తున్నాను అనమాట. బీడ్ వేసిన తర్వాత బీడ్ లాక్ తర్వాత నీడిల్ పైనకి ఒకసారి దారం చుట్టుకొని ఇప్పుడు మళ్ళీ డబల్ క్రోషా వేయాలి. డబల్ క్రోషా నీడిల్ పైన ఒక్కసారే దారం చుట్టుకుంటాము. దానికి 2 లూప్స్కి ఒకసారి మాత్రమే వేస్తాము. సో లాక్ వేసిన తర్వాత అది డబల్ క్రోషా అయిపోతుంది. ఇప్పుడు మళ్ళీ చైన్స్ వేసుకోవాలి. 1 2 3. ఇప్పుడు నీడిల్ పైనకి 2 సార్లు దారం చుట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు త్రిబుల్ క్రోషా వేస్తున్నాము. త్రిబుల్ క్రోషా 2 లూప్స్కి ఒకసారి వేసిన తర్వాత మనము ఈ విధంగా ఒకసారి చైన్ వేసుకొని ఏదైతే మనం త్రిబుల్ క్రోషా వేసుకున్నామో దాని గ్యాప్ మధ్యలోంచి మనం సింగిల్ క్రోషా తీసుకోవాలన్నమాట. ఇక్కడ మీరు కావాలనుకుంటే హాఫ్ డబుల్ క్రోషా కూడా వేసుకోవచ్చండి. నేను ఈ విధంగా ట్రై చేస్తాను. మీరు కావాలంటే హాఫ్ డబుల్ క్రోషా కూడా ట్రై చేయొచ్చు. అది మీ చాయిస్ అన్నమాట. సో బట్ ఏమంటే ఇక్కడ లెంత్ అనేది కరెక్ట్గా డిజైన్కి ఒకటే ముందర ఒక ఐ షేపు, బ్యాక్ ఒక ఐ షేపు ఒక విధంగా వస్తుంది కదా, అది కరెక్ట్గా కనపడాలి. దానివల్లనే కదండి డిజైన్ మనకి బాగా కనబడుతుంది. సింపుల్గా కావాలనుకునే వాళ్ళకి ఈ డిజైన్ ప్రిఫర్ చేయొచ్చు. లైట్ వెయిట్ శారీస్ కూడా ఈ డిజైన్ చాలా బాగా నప్పుతుంది. అట్లానే మనం లాస్ట్ వేసిన తర్వాత పక్కనే మనం వేసినటువంటి సింగిల్ నాట్ డబల్ క్రోషా నాట్ ఉంటుంది కదా, అక్కడనే మనం ఇది ఎండ్ చేసేసి మళ్ళీ చైన్స్ ఎక్స్ట్రా వేసుకోవాలి. ఈ విధంగా కొత్త వాళ్ళు ఎవరైనా ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక ఆల్ అనే బెల్ ఐకాన్ని మాత్రం తప్పకుండా ప్రెస్ చేయండి. నా నోటిఫికేషన్ మిస్ కాకుండా వస్తాయి. సో డిజైన్ ఏమీ అంత కన్ఫ్యూజన్గా ఏమీ డౌట్ఫుల్గా ఏమి ఉండదండి. కొత్త వాళ్ళైనా కానీ ఈజీగా నేర్చేసుకుంటారు ఈ ప్యాటర్న్ని మాత్రం. సో కొత్త వాళ్ళే కాకుండా మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కామెంట్ పెట్టండి. ముఖ్యంగా కామెంట్ పెట్టడం లేదు, కామెంట్ పెట్టండి. మీ డౌట్ క్లారిఫై చేస్తాను. లేదంటే మీరు అడిగినటువంటి డౌట్ వల్ల నాకు ఇంకొక కొత్త విషయం నాకు తెలుస్తుంది, లేదంటే 10 మందికి షేర్ అవుతుంది కదా ఆ కామెంట్ వల్ల. సో లైక్ ద వీడియో, కామెంట్ ద వీడియో, సబ్స్క్రైబ్ ద వీడియో. మొత్తం డిజైన్ ప్యాటర్న్ ఈ విధంగా మొత్తంగా వచ్చేస్తుంది. డబల్ క్రోషా లెంత్లోనే త్రిబుల్ క్రోషా లెంత్ గ్యాప్ మధ్యలోంచి మనము సింగిల్ క్రోషాస్ వేసుకుంటా వెళ్ళాలన్నమాట. థ్రెడ్ యొక్క థిక్నెస్ని బట్టి మనం థ్రెడ్ని 6 కాకపోతే 7 కూడా తీసుకోవచ్చు, 7 8 కూడా తీసుకోవచ్చు. నీడిల్ని మనం పట్టుకోగలం దారాలన్నిటిని అన్నప్పుడు దారం యొక్క థిక్నెస్ని బట్టి కూడా మనం ఇక్కడ పెంచుకోవచ్చు. అట్లానే డిజైన్ని బట్టి మనకు లెంత్ అది కొంచెం వెయిట్ హెవీగా కనబడాలి లుక్ అనేది అన్నప్పుడు కూడా మనం ఇక్కడ దారాలు పెంచుకునే అవకాశం ఉందండి. ఇది ఒక టిప్ అనుకోండి. సో మంచి టిప్స్ కావాలంటే నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేసేయండి. నేను చూపించేటువంటి సింపుల్గానే ఉంటున్నాయండి డిజైన్స్. నేను ఇదిగోండి మొత్తం కంప్లీట్ అయిపోయాక ఈ విధంగా కనబడుతుంది ఒక బటర్ఫ్లై మోడల్లో. మీరు ఇక్కడ బీడ్ అవసరం లేదనుకుంటే అక్కడి నుంచి డైరెక్ట్గా మనము స్టార్ట్ చేసుకోవచ్చు కూడా. సో ఈ విధంగా కనబడుతుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.